క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. ఎవడును తన కొరకు కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే చిన్న మాటే, కానీ గొప్ప అర్థం ఉన్న మాట. ఏంటిది అనంటే, ఎవ్వరూ తన కొరకు కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయటానికి చూచుకోవాలి. ఇది జీవగ్రంథం చెబుతున్న ఒక మంచి సత్యమైన మాట. సింపుల్గా మనకు అర్థం చేసుకోవాలంటే, ఎవరు తమ కొరకు కాదు, ఇతరుల కొరకు బ్రతకాలి. బ్రతుకుతున్న ప్రతీదీ కూడా ఎవరైనా కానీ, తమ బ్రతుకులో ఎవరైనా కానీ ఇతరుల కొరకు బ్రతకాలి. ఇది లోకం ఎప్పుడు చెప్పదు కదండి. నీ కోసం బతుకు, ఇంకొకరితో నీకెందుకు, నీ కోసం బ్రతకటం నేర్చుకో, ఇంకొకరి కోసం ఎందుకు అని లోకం ఎప్పుడు మనకి హితబోధ చేస్తుంది. లోకం అలా చేయటమే దాని పని. కానీ మన వాక్యం ఏం చెప్తుంది అన్నది చూసుకోవాలి కదా. మన వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, నీ కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా బ్రతకండి. ఎప్పుడు నేను బాగుంటే చాలు. మనం చేసే చేష్టల్లో, మనం చేసే పనుల్లో అవి స్పష్టంగా కనబడుతుంటాయి. నేను బాగుంటే చాలు, నేను తప్పింపబడితే చాలు, నేను లేకపోతే చాలు, ఇంకొకరితో నాకేంటి, ఇట్లాంటివి బాగా మనకి వినిపిస్తూ ఉంటుంది. కానీ వాక్యాన్ని బట్టి ఆలోచన చేసుకుంటే, నువ్వు బాగున్నా బాగోకపోయినా ఇతరులు బాగుండాలి అన్నది ఒక మంచి ఆలోచన. రోమాపత్రిక 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు అదే, బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువాని క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని అందే అతన్ని సంతోషపరచవలెను. క్లియర్గా ఉంది. మనలను మనమే సంతోషపరచుకొనకూడదు. పొరుగువాని క్షేమాభివృద్ధి కొరకు మనము మేలైన దాని యందు సంతోషపరచవలెను. ఎవరిని గొప్పగానో, తనను తాను గొప్పగా, ఇతరులను తక్కువగా, తాను బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఎలాగైనా ఏమైపోయినా పర్వాలేదు అన్నది వాక్యం ఎప్పుడు చెప్పదు. వాక్యమే కాదు, కింద 3వ వచనంలో క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు అంటుంది. అంటే ఏంటి? నీకు నాకు మాదిరి క్రీస్తే. క్రీస్తు భూమి మీద గడిపిన 33.5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా తనను తాను సంతోషపరుచుకున్న సందర్భాలు ఉన్నాయా పరిశీలన చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ప్రభు జీవితాన్ని గమనించుకుంటే,
ఆయనకి చిటికేసినంత ఈ భూమి మీద తనను తాను హెచ్చించుకోవటానికి. ఎందుకంటే ఆయన ఉపవాసం ఉన్న తర్వాత దేవదూతలొచ్చి ఆయనకి పరిచర్య చేశాయి. ఒక చిన్న ఆ ఒక్క చిన్న సంఘటన వాడుకొని ప్రభువు తనను తాను హెచ్చించుకోవచ్చు. కానీ ఆ పని ఆయన చేయలా. ఆయన తనకున్నవన్నీ విడిచిపెట్టి నీవి నీవు ఏం చేస్తే నువ్వు నేను బాగుంటామో, ఏం చేస్తే నీకు నాకు క్షేమాభివృద్ధి కలుగుతుందో అదాయన జేశారు. ఏంటది? ప్రాణాన్ని అప్పగించారు. ఈ రాత్రి కాల సమయంలో నీవు కూడా అట్టి నియమంతో బ్రతకాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బలపరిచి ఆరోగ్యాలకి ముద్ర వేయగలరని మనవి చేసుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.